గోవిందా గోవిందా ఏంటక్క అసలు కదా చెప్పుకున్న గోవిందా అని అంటున్నావు అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, అక్కడికే వస్తున్నాను. స్వామివారి పేరు చెప్పేసానుగా, అర్థమయ్యే ఉంటుంది మీకు. కానీ ఎప్పుడు వెళ్ళా సరే స్వామివారిని దర్శనం చేసుకునే వచ్చేసేవారు. కానీ ఈసారి మాత్రం 4 days ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అందుకోసం ఈ ఏర్పాట్లు అనమాట. అయితే ఎప్పుడు ట్రైన్ కి వెళ్ళేవారు. ఫర్ ద ఫస్ట్ టైం మా కార్ మీద లాంగ్ డ్రైవ్ అయితే చేయబోతున్నాము. ఇంకా మా నాన్నగారు వస్తుండగా మా పిల్లల కోసం మా కోసం ఎన్ని స్నాక్స్ తీసుకొచ్చారో చూడండి. చిన్న కొట్టు పెట్టేయచ్చు వీటితోని. ఇంకా నేనైతే నైట్ డిన్నర్ కి వెరిన ఒక పులిహోర అయితే చేసాము. ఇది మాకు చాలా ఇష్టం అనమాట. లాంగ్ ఎక్కడికైనా వెళ్తున్నామంటే నేను ఇదే చేస్తాను, ఎందుకంటే ఇన్స్టెంట్ గా అయిపోతుంది, అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా తిని బండారాలు అయితే సర్దమైంది. మిగతా వస్తువులు ఉంటాయి కదా, పిల్లలవి నావి ఫోన్లు చార్జర్స్ అవన్నీ కూడా బ్యాగ్ లో కుక్కేసాను. మైక్ పెట్టాలా వద్దా అని అడిగితే ఏంటే నీ మైక్ గోల, 4 రోజులు ట్రిప్ కూడా ప్రశాంతంగా చేయవా, దాన్ని పక్కన పెట్టాయంటే మనసక్క బ్యాగ్ లో పెట్టాను. అఫ్ కోర్స్ వెళ్ళాక ఒక్కసారి కూడా బయటకు తీయలేదు అనుకోండి. ఇంకా క్యాన్ నింపుగా వేయగా మిగిలిన పులిహారిని తల కొంచెం అదే పల్లెంలో అందరము తినేసాం. వారైతే ముందుగానే మా పిల్లల కోసం బెడ్ రెడీగా ఉంచారనమాట. తీసుకొని చాలా మంది అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే వీడియో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. మా పిల్లలు అయితే భలే ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా అనుకోండి. ఎందుకుంటాం చెప్పండి, వెళ్ళేది ఎక్కడికి, శ్రీవారి దర్శనానికి. సరే మరి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి గోవిందా అని కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.